పొద్దుగాల 4కి పోయి లైన్లు కడుతుంటే పొద్దుమీకంగా 4-5 అవుతుంది. యూరియా బస్తాల కొరకు రైతన్నల గోస చిన్న లేదు పొర్రి. ఒకళ్ళకు కాకపోయినా ఇంకొకళ్ళకు దొరుకుతుందేమోనని పిల్ల జల్ల అంత పోయి లైన్లనే నిలబడుతుర్రు. ఇంటికాడ దూళ్లకు గడ్డేసేదెవళ్ళు, నీళ్ళు పెట్టేటోళ్ళు ఎవళ్ళు? ఆయిటి పూనే కాలంలో చేనుకాడ పని ఉండదా? రైతన్నలకు పొద్దంతా యూరియా బస్తాల కాడనే పోతుంది. చాలా పరిస్థితి, ఘోరం పరిస్థితి. ఇది ఇంతలా కూడా పెట్టి కూడా వేస్ట్. ఇప్పుడు మాకు ఇప్పుడు 4 అంతలు అవసరం, 2 దొరికినా సంతోషం అవుతాం. బంగారం దొరికినట్లుంది ఇప్పుడు. నీరి బంగారం లెక్క తయారైంది యూరియా అంటున్నాడు ఈ రైతన్న. ఇంకో రైతన్న ఏమంటున్నాడో చూడర్రే. పొద్దున వచ్చినాం, ఇప్పుడు దాకా తిండి లేదు తిప్పను. ఈ పిల్లగాడు కూడా కీలో వచ్చిండు వాళ్ళ నాన్న బదులు. అయ్య వాళ్ళు చేను కాడ పనులకు పోతే చిన్న పొల్లగాండ్లు సుత లైన్లలో నిలబడుతుండ్రు అన్నట్టు చెప్తున్నారు. అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు దూడొచ్చి బుక్కిపోయిందట. గిట్లనే అయితాంది రైతన్నల పరిస్థితి. యూరియా బత్తాల కొరకు సొసైటీల కాడ లైన్లు కడుతుంటే అటు చేన్లు చెలకల కాడ ఏడి పని ఆన్య ఉంటున్నదని గోచెల్ల పోసుకుంటారు. యూరియా బత్తాల కొరకు గొడగొడ మొత్తుకునే కథ అయితాంది పోన్రి. ఏ జిల్లాల చూడు గిట్లనే ఉన్నది పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాల రైతన్నలంతా పనులన్నీ ఇడిచిపెట్టుకొని పొద్దు మాపు సొసైటీల కాడ కాళ్ళు నోయంగా నిలబడతాండ్రు. గంటల కమానం నిలబడంగా ఒక్కటే ఇస్తాం, 2 ఇస్తాం అని చెప్తున్నారట. పొద్దుగాల లేచి ఇంట్లో ఇంత అలుకుత చేసుకుని లేదు, దూళ్ళు మేకలకు గడ్డేసుడు లేదు, ఆఖరికి నోట్ల పండ్ల పుల్ల కూడా వేసుకుంటలేరట. లేడికి లేచిందే పరుగు అన్నట్టు కాగితాలు కలపలు పట్టుకొని సొసైటీల కాడికి పరుగులు పెడతాండ్రు. ఇది ఇట్లుంటే అసలు వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడో చూడర్రే. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో, పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం. కేంద్రంతో దెబ్బలాడండి. అహంకారపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు, మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు. కారు పార్టీ వాళ్ళని గట్టిగానే అరుచుకున్నాడు సారు. అలా మాటలేం పట్టించుకోకుండా అన్నట్టు చెప్పుకొచ్చిండు. సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సినంత మసాలా రాలేదు, అందుకే తిప్పలైతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి. ఢిల్లీలో లొల్లి పెడితే 28,000 టన్నులు ఇస్తామన్నారట. మరి అది ఎప్పుడు వస్తుందో, రైతులకి ఎప్పుడు ఇస్తారో చూస్తూనే కాలం గడిచిపోవచ్చే అనుకుంటారు అందరూ.